రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మన అంగన్వాడీ వర్కర్లు 3 రోజులైంది పొద్దుడికి అన్నం నీళ్ళు లేకుండా కూర్చుంటున్నారు. మరి ఈ రాష్ట్రానికి ఏమైంది, మంత్రికి ఏమైంది కనబడడం లేదా? మహిళలు చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? అక్క చెల్లెళ్ళు అమ్మ చెల్లెళ్ళు అన్నీ వస్తాడు ఎలక్షన్లప్పుడు, మా అక్కలు మా చెల్లెళ్ళు అని వస్తాడు. మరి ఈ పొద్దు ఏమైనా అక్క చెల్లెళ్ళు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ పొద్దు రోడ్ల పాలవుతుంటే కనపడడం లేదా? మేము అదే తెలియజేస్తున్నాం. ఈ యొక్క కనీస పనికి కనీస వేతనం అడుగుతున్నారు వాళ్ళు, కొంతమ్మ కోరికలు అడగడం లేదు. ఈ పొద్దు వాళ్ళని నిరుత్సాహపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈరోజు ఈ రెస్టారెంట్ నిర్వహించాము. అదేవిధంగా ఇప్పటికైనా దిగొచ్చి ప్రభుత్వం వాళ్ళ యొక్క కోరికలు డిమాండ్లు నెరవేర్చకపోతే రాబో దినాల్లో ఉద్యమాలు పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే శ్రీనగర్లో సమ్మె చేస్తారో సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్రారోకు పిలుపుని అందులో భాగంగా గుర్తులో రాష్ట్రారోకు చేస్తున్నాం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది ఉద్యోగస్తులు ఈరోజు అంగన్వాడీ వర్కర్లని రిమూవ్ చేస్తామని భయపడుతుంది. ఎవడబ్బా సొత్తు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో కష్టాలు పడి ఈరోజు తక్కువ శాలరీతో ఈరోజు ప్రభుత్వాలకు సేవ చేస్తుంటే ఈరోజు మీరు ఇచ్చిన హామీని అమలు చేయమంటే ఈరోజు రిమూవ్ చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు దున్నపోతు వర్షం కురిస్తే దున్నపోతు ఎలా ఉంటుందో ఈరోజు రాష్ట్రంలో సీఎం గారు కూడా అలా వ్యవహరిస్తారు. ఇంతమంది మహిళలు రోడ్లపైన ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఈరోజు ఆందోళన చేస్తుంటే కనీసం స్పందించుకోవడం, కనీసం ఒక్క మాట మాట్లాడుకునే ఈరోజు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో ఎందుకంటే ఈరోజు 40 రోజుల నుంచి ఎక్కడా కూడా ఎలాంటి అసాంఘికాలు చేయకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. మేము అనుకుంటే కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎక్కడ పర్యటన చేసినా ఖచ్చితంగా అడ్డుకునే పరిస్థితులు. అలా కాకుండా అట్లా మేము శాంతియుతంగా ఈరోజు ఆందోళన చేస్తుంటే మా కార్యకర్తలను ఈరోజు రిమూవ్ చేస్తాం, సస్పెండ్ చేస్తామని చెప్పి భయపడించడం ప్రభుత్వానికి చాలా సిగ్గుచేయడం. వెంటనే మీరు ఈరోజు ఏదైతే ఎన్నికలు హామీ ఇచ్చారో అది పరిష్కరించుకుంటే మీరు ఈరోజు ఉరవకుండా ఏదైతే ఈరోజు సభపెడతామని చెప్తారో అక్కడ ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. వెంటనే మా అంగన్వాడీ కార్మిక సమస్య పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.